అంటే అది మావయ్య, నా ఉద్దేశం కూడా నక్షత్రతో హనీమూన్కి వెళ్ళడానికి అత్తయ్య ఒప్పుకోదేమోనని. మీరిద్దరూ ఒకరితో ఒకరు సఖ్యతగా ఉంటే మీ అత్తయ్య ఎందుకురా అడ్డుగా నిలబడుతుంది? బావా అసలు నువ్వు హనీమూన్కి ప్రిపేర్ అవ్వు, నేను మీ అత్తయ్యతో మాట్లాడతాను. సరే మావయ్య, మీరు ఇంతగా చెప్పాక ఇక నేను కాదనేది ఏముంది? గగనన్నయ్య నాన్నకు జరిపించే ఆ కార్యక్రమం ఏదో అయిపోయాక మేము వెళ్తాం. సరేనా మావయ్య? సరే, జాగ్రత్త. అనడం కాదు పిన్ని, వీళ్ళెలాగైనా హనీమూన్కి పంపించాలని చాలా పట్టుదలగా ఉన్నాడు. మమ్మీ ఇంకేం మమ్మీ, ఒక్కసారి మీ మమ్మీ గనక చేతులెత్తేసిందంటే మీ మమ్మీ కాస్త డమ్మీయే. కొత్త పాటలు నేర్చుకో అమ్మాయి, హనీమూన్ ప్రయాణంలో పాడుకోవాలి కదా. గోరింటాకు అత్తయ్య, మీతో మాట్లాడడానికి ఒక 1 minute టైం ఇస్తారా? ఏంటి? అదే మావయ్య నిన్ను నక్షత్రని హనీమూన్ కెళ్ళమన్నాడు, అంతే కదా? ఓ, మీతో మాట్లాడతానన్నారు, అప్పుడే మాట్లాడేశారా? మామయ్య ఒక్కడే చెప్తే సరిపోదు కదా అత్త, మీ పర్మిషన్ కూడా కావాలి కదా. ఆయనే వెళ్ళమన్నాక ఇక నా పర్మిషన్ ఎందుకులే బాబు, వెళ్తురుగానిలే. మమ్మీ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. ఆటో వాడు నన్ను మిస్గైడ్ చేసే ఛాన్సే లేదు. నేను తన వెంట ఫాలో అవుతున్నానని శారద తెలుసుకుందో ఏమో. ఆ ఆటో వాడిని కూడా మిస్గైడ్ చేసి నా నుంచి తప్పించుకుంది. లాస్ట్ మినిట్ లో తప్పించుకుంది. ఇట్స్ ఓకే ఎస్పీ గారు, ఆ కేపీ బతికే ఉన్నాడు. కేపీకి శారద క్యారేజీ తీసుకువెళ్తోంది అని మనకి రుజువైందిగా. కేపీకే తీసుకెళ్తుందని గ్యారంటీ ఏంటి మేడం? ఇంకెవరికైనా అయ్యుండొచ్చు కదా. నాకు తెలిసినంత వరకు శారదకి చుట్టాలు పక్కాలు ఎవరూ లేరు. క్యారేజీ తీసుకువెళ్తే తన కొడుకు గగన్కి తీసుకెళ్ళాలి, లేదంటే ఆ కేపీ గడికి తీసుకెళ్ళాలి. మీరు చెప్పిన దాని ప్రకారం గగన్ ఆఫీస్ అయితే అటువైపు లేదు, అంటే అది ఆ కేపీ దగ్గరికే వెళ్ళుండాలి. ఈసారి మరింత కాన్సన్ట్రేట్ చేస్తాను మేడం, తప్పించుకునే అవకాశమే ఇవ్వను. ఆ కేపీ ఒక్కసారి నాకు దొరకాలి మేడం. నా అన్నను చంపిన వాణ్ణి అంత ఈజీగా వదులుతానా? ఆ కేపీ ఎదురయ్యేంత వరకు ఈ ఆవేశాన్ని ఇలాగే దాచుకోండి. ఇక మీరు శారదని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మనకే ఆ కేపీ ఎదురయ్యేలా నేను ప్లాన్ చేశా. ఏం చేశారు? నాన్నంటే భూమికి ప్రాణం. ఇదేంటి, మా పాతింటికి ఎందుకు వచ్చినట్టు? అది కూడా క్యారేజ్ పట్టుకొని. నో డౌట్ ఎస్పీ సూర్య చెప్పినట్టు కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు. ఆయన్ని వీళ్ళిలా దాస్తున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అప్పుడు చెప్తాను ఈ భూమి పని.
పెద్ద మనిషి అంటావు, పట్టుకోవాలంటావు. ఏంటి బావా? ఇంకా నీకు అర్థం కాలేదా బావా? ఇది నేను వేసిన ట్రాప్ బావా. నా ట్రాప్ లో భలే పడ్డావు నువ్వు. ఈ మధ్యే అత్తయ్య ఈ ఇంటి గురించి చెప్పారు. జీవితంలో నువ్వు ఎదగడం ఇక్కడి నుంచే కదా మొదలు పెట్టావు. మన కాపురం కూడా ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని ప్లాన్ చేశాను బావా. నన్ను ఫాలో అవుతూ వస్తావు, నా కౌగిల్లో నిన్ను బంధించేయొచ్చని డిసైడ్ అయిపోయాను. బయటకు కదలకుండా ఉండిపోవచ్చని క్యారేజ్ కూడా తెచ్చాను. తప్పుకో. కాని పెళ్లిని అయిందన్నావు, ఇలా నన్ను రప్పించి కాపురం చేస్తున్నావని అన్నా అంటావు. నువ్వు పెద్ద దినకంత్రివే, నిన్నసలు నమ్మడానికే లేదు. చూడు, ఆ కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడని, మీరందరూ అతన్ని దాస్తున్నారని నా అనుమానం. ఎంత దాచినా రేపు నేను ఆయనకి పిండ ప్రదానం చేసేటప్పుడు బయటికి రాకుండా ఉన్నాడు కదా. ఆయన రాలేదనుకో, నిజంగా చచ్చిపోయాడని అప్పుడు నమ్ముతాను నేను. బావా అది కాదు బావా, ఉండొచ్చు కదా. నా ప్లాన్ వర్కౌట్ చేయొచ్చు కదా. ఏయ్, ఛీ!